జుమ్మా రోజు ఇది సాధారణ రోజు కాదు. ఇది వారంలో అత్యంత పవిత్రమైన రోజు. కానీ చాలామంది తెలియకుండానే కొన్ని పెద్ద తప్పులు చేస్తారు. అవి మన అజర్ పుణ్యాన్ని తగ్గించేస్తాయి. ఇప్పుడు జుమ్మా రోజున చేయకూడని 3 పెద్ద తప్పులు తెలుసుకుందాం. 1. ఖుత్బా సమయంలో మాట్లాడడం లేదా ఫోన్ చూడటం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు. ఖుత్బా జరుగుతున్నప్పుడు పక్కవారితో నిశ్శబ్దంగా ఉండు అని చెప్పినా అది కూడా తప్పే. అంటే మాట్లాడటం, ఫోన్ చూడటం, దృష్టి మళ్లించటం. ఖుత్బా అనేది సాధారణ ప్రసంగం కాదు, అది ఒక ఇబాదత్. 2. అజాన్ అయిన తర్వాత కూడా వ్యాపారం లేదా పనుల్లో ఉండటం. శుక్రవారం జుమ్మా అజాన్ వినబడగానే అన్ని పనులను ఆపివేసి మసీదుకు వెళ్లాలని ఖురాన్ సూరా అల్ జుమ్మా 62:9లో అల్లాహ్ ఇలా ఆదేశించాడు. ఓ విశ్వాసులారా, శుక్రవారం జుమ్మా రోజు నమాజ్